వెల్కమ్ బ్యాక్ ఆఫ్ న్యూ మినీ వ్లాగ్ సింహాచలం పార్ట్ 3. సో గాయస్ మేము దాని తర్వాత అన్నదానం అవుతుంది కదా ప్రసాదం. సో దానికోసమని వెళ్ళాము, మేము వెళ్దామని. సో అక్కడ ఒక పాప కనబడింది, క్యూట్గా ఉండింది. దాని తర్వాత ఎంటర్ అయిన తర్వాత బయోమెట్రిక్ అడిగారు, భోజనాల కోసమని బయోమెట్రిక్ ఇస్తే అయిపోద్దంట. సో బయోమెట్రిక్ ఇచ్చాం. దాని తర్వాత పక్కనే మనకి ఇది ఉంటుంది కదా, అంటే గుడి స్ట్రక్చర్ ఎలాగ ఉంటుంది ఏంటి అనేది, గుడి స్ట్రక్చర్ అది తీయడం గట్టి జరిగింది. చాలా బాగుంది మామ, చాలా మంచిగా చేశారు. సో ఆఫ్టర్ దాని తర్వాత మనం భోజనం చేద్దామని భోజనంలో కూర్చున్న తర్వాత ఒక్కొక్కటి పచ్చడి పెట్టారు. ఇదేం పచ్చడి తెలియదు, ఇది ఈ పచ్చడి. దాని తర్వాత ఆంటీ గారు వచ్చారు, ఆంటీ గారు హాయ్ చెప్పమను. దాని తర్వాత అన్నం వచ్చింది, అంతసేపులోనే అన్నం వచ్చింది. అన్నం తీసుకున్నాం. ఇవన్నీ నేను ఉన్నాను అక్కడ, దాన్ని మా ఫ్రెండ్ తీస్తున్నాడు. సాంబార్ వేశారు, సాంబారు ఇంకా అక్కడ చాలా ఐటమ్స్ పెట్టారు. దాని తర్వాత మేము గబా వేస్తాం. వెంటనే బాగా తినేసి మనోడు ఎక్స్ట్రా సాంబార్ అడిగారు, అయినా వాళ్ళు మోటివ్గానే దాని తర్వాత కంప్లీట్ చేస్తాం. అంతా ఫుడ్ కంప్లీట్ అయింది. లైన్లోనే చాలాసేపు వెయిట్ చేసాం, 2 hours ఇలా స్పెండ్ చేసాం. అండ్ చాలా బాగా అనిపించింది మాకు. అండ్ దాని తర్వాత అందరికీ అమ్మని చెప్పారు ఇంటర్వ్యూ ఎలాగుంది ఏంటి అనేది. అది నేను చెప్పిన బదులు మీరు వినండి. అంతే, దాంట్లో చెప్పలేము. మావాడు ఈరోజు రివ్యూ ఇచ్చాడు మన సింహాచలం భోజనంకి, దర్శనంకి, క్యూకి పడిన స్ట్రగుల్స్కి ఇంకా హ్యాపీనెస్కి తినిన తర్వాత ఎలా అనిపించింది మొత్తం రివ్యూ ఇచ్చాడు మనోడు. వస్తాడు ఇప్పుడు. దాని తర్వాత మేము లాడులు తీసుకోవడామని వెళ్ళాము. లాడు ఎక్కడ దొరుకుతుందో, ఇదేంటో ఏ ఎనిమలో కమెంట్ చేయండి మామ. దాంట్లో కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది గుడి దగ్గర ఇవి ఉంటాయి కదా, అవి చూసాం. దాని తర్వాత బస్సు ఎక్కాం, కిందకు వచ్చాం. దాని తర్వాత బస్సు డ్రైవింగ్ అంకులు సర్ర అని తిప్పేసరికి దెబ్బకి మాకు ప్రమాదం ఉంది. అలా నువ్వు నాకు నచ్చే సినిమా గుర్తుకొచ్చింది దెబ్బకి. సో ఆఫ్టర్ దాని తర్వాత మేము కిందకి వెళ్ళే కొద్ది వస్తూనే ఉంటాం. దాంతో దిగిపోయాం వచ్చిందని. దాని తర్వాత దిగిన తర్వాత మీకు ఈ సీనరీ చూపించాం. దాని తర్వాత శ్రీకృష్ణ వారు మాకు దర్శనం ఇచ్చారు. చాలా బాగుంది, ఆర్ట్ని గుర్తించాలి. దాని తర్వాత అక్కడ చాలా ఐటమ్స్ ఉండేవి, బొమ్మలు, ఏనుగులు అన్నీ. మనకి చాలా బాగనిపించింది. అక్కడ మేము స్టేషన్కి వెళ్తున్నాం. సో దాని తర్వాత వర్షం మా ఊరికి రాకముందే వర్షం గట్టి కొట్టుకుంది. దాని తర్వాత మేము చూస్తుంటే వచ్చేస్తుంది కదా లోపలికి, వర్షం వచ్చేస్తుంది అనుకున్నాం. ఊరికి ఎంటర్ అయిన వెంటనే వర్షం లేదు, చినుకు లేదు స్టేషన్ దిగిన వరకు. దిగిన తర్వాత ఇంకా మేము మన ఇంటికి వెళ్తా ఉన్నోడికి వర్షం పడింది. అనుకోకుండా నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళాను. థ్యాంక్ యూ గైస్.